విడుదల వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఫస్ట్ థింగ్ మెయిన్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఏంటంటే విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అబ్బా. అస్సలు మహారాజాలో చూసి మనం ఎంతైతే హై ఫీల్ అవుతామో దానికి మించిన యాక్టింగ్ చేశారు ఇందులో అయితే. ఇంకొకటి సూరి గారి క్యారెక్టర్ తక్కువ డ్యూరేషన్ ఉన్నా కూడా ఉన్నంతసేపు ఆయన ఎక్స్ప్రెషన్తో కావచ్చు, ఆయన ఇచ్చే డైలాగులతో కావచ్చు చాలా బాగా అనిపిస్తుంది ఆయన వాయిస్ ఓవర్. ఇంకొకటి వెట్రిమారన్ గారి రైటింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇందులో. అంటే అక్కడక్కడ కొన్ని సీన్లు ఎగ్జాక్ట్గా కొన్ని సీన్లు ఏంట్రా లాగుతున్నాడు అనే ఫీలింగ్ వచ్చినా వెంటనే దాన్ని కవర్ చేసేసాడు. ఎందుకంటే ఆయన ఎమోషన్తో కావచ్చు, ఆయన చెప్పే ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కావచ్చు చాలా బాగా అనిపిస్తాయి థియేటర్లో. ఇంకోటి పావురుమా సాంగ్ చాలా బాగా అనిపించింది. మేల్ వర్షన్ ఫీమేల్ వర్షన్ రెండు ఉంటాయి. రెండు కూడా కొంచెం ఒక మంచి లో ఫీల్ అయ్యే వాళ్ళకి కొంచెం లవ్ ఫీల్ ఇస్తుంది. ఈ పార్ట్ 2కి హీరో విజయ్ సేతుపతి గారు. పార్ట్ 3 కూడా ఉండబోతుంది అని చిన్న హింట్ ఇచ్చారు. బట్ ఉంటుందా లేదా అనేది వెయిట్ చేయాలి. ఓవరాల్గా మంజు వారియర్ గారి క్యారెక్టరు చాలా సింపుల్గా ఉన్న మంచి ఎఫెక్టివ్ క్యారెక్టర్ పెట్టారు. ఎందుకంటే మోటివేట్ చేసే క్యారెక్టర్. ఇంకొకటి పర్ఫెక్ట్ వైఫ్ ఎలా ఉండాలి అనే క్యారెక్టర్ చాలా బాగా చూపించారు. అదే అంటున్నాను, ఏదైతే ఆయన రాశారో చాలా 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 బాగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా సినిమా బాగుంది. థియేటర్కి రండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. 5కి 3.5. థ్యాంక్ యూ. ఇలాంటి మూవీస్ ఇంతకుముందు చేయలేదు అతను. సో వెట్రిమారన్ డైరెక్షన్ బాగుంది. సో కంప్లీట్గా డైరెక్టర్ మూవీ ఇది. హీరో మూవీ కాదు అండ్ జోనర్ మూవీ కాదు, డైరెక్టర్ మూవీ. విడుదల బాగుంది. సాంగ్స్ ఇంకా సీన్ సిచ్యువేషన్కి సంబంధించి ఉన్నాయి. బాగుంది. కాకపోతే ఓవరాల్ మూవీ అబోవ్ యావరేజ్.